చేయాలి అంటే చక్కగా చూడండి దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈజీగా మనం దీన్ని ఇలా పెట్టుకొని తర్వాతకి ఇప్పుడు మనం ఎంతైతే మలవాలనుకుంటున్నామో అంత మనం ఈ యొక్క డాట్స్ని మలుచుకోవాలన్నమాట. అంటే మన ముందు వేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గరికి మలవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసి ఒకసారి మళ్ళీ కొంచెం పైకి ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా గీసుకొని మళ్ళీ ఒకసారి ఇది చెక్ చేయాలి కరెక్ట్గా ఉంది. తర్వాత ఈ చంక కింద భాగాన్ని కూడా మనం ఒకసారి సెట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇది కొంచెం పైకి చేసుకున్నా కూడా పర్వాలేదు, మనం పైకి చేయాలన్నమాట. చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇదేంటి అంటే క్లాత్ కొంచెం మనకి షింకిద్ది అనుకుంటే మాత్రం కొద్దిగా పెట్టేసుకోండి. ఇక లేదు కరెక్ట్గా పెట్టాలి అనుకుంటే ఇలా చంక భాగంలో కూడా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డ్రాయింగ్ వేయాలి. ఇప్పుడు ముందు పార్ట్లోనే అసలైనది ఉందని చెప్పాను కదా నేను, అందువల్ల డ్రాయింగ్ వేయాలి. డ్రాయింగ్ లేకపోతే మాత్రం కరెక్ట్గా మనం కట్ చేసేసుకోవచ్చు, తప్పు లేదు. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసేసి దీన్ని కూడా సేమ్ ఇలాగే దీని పక్కనే వేసుకోవాలి. తర్వాత ఇది ఇటువైపు వేసేయాలి. వేసేసిన తర్వాత ఇది ఇక్కడికి గుర్తు పెట్టేసి ఇది ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు భుజాలు మనకి జారుతాయి ఇక అనుకున్నట్టు వెనక మనకి ఆ బొందులు అవసరం లేదు అన్న వాళ్ళకే ఈ టిప్ పనికి వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం కొంచెం ఇటు జరపాలి. ఇది ఇక్కడ చూడండి, అంటే ఒక పావు ఇంచ్ ఇక్కడ జరిపి ఈ యొక్క రౌండ్ని చిన్నగా మనం ఏం చేయాలంటే దీంట్లో కలుపుకోవాలి యథావిధిగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో కలపాలి. ఇలా ఈ ప్లేస్ భుజాల మీద ప్లేస్ ఏమవుతుందంటే మెడల దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తుంది. ఇది ఒకటి మనం మార్చుకొని చేసుకుంటే ఇక ముందు మెడ ఏం చేస్తుందంటే వెనక భుజాలు జారకుండా ఆపుతుంది అనమాట. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా. ఫ్రంట్ పార్ట్ మనం ఇటు జరిపాం కాబట్టి ఇంకొంచెం ముందు భాగంలో కూడా మనకి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టేసి ఇక ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా కొలుచుకోవాలి. అంటే ఉక్సుల వైపు ఉంటుంది కదా, ఈ ఉక్సుల వైపు దాన్ని ఇలా పడేసి చూడండి ఇలా పట్టుకొని చక్కగా మనం ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే మనకి ఈ ప్రాబ్లం అది మనకి ముందు మెడ అనేది మనం కరెక్ట్గా పెట్టాలో అక్కడికి మనం ఈ గుర్తులు అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇటువైపు ఖర్చు వదిలేసుకొని దీన్ని ఇలా ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ షేప్ బెల్ట్ కోసం ఇది తీసేసుకోవాలి ఇలా. ఓకేనా? తీసేసి ముందు నెక్ కొంచెం కిందికి చేసుకోవాలి. ఈ చిన్న టిప్ తెలుసుకుంటే మీకు ఇక బొందులు లేకుండానే వెనక పార్ట్ చక్కగా సెట్ అయిపోతుంది. మీకు ముందు భాగం ఏం చేస్తుందంటే మీకు రౌండ్ వచ్చినట్టు వస్తుంది, టైట్ పట్టేస్తుంది అనమాట. భుజాలు జారకుండా ఈ భుజం మీద మనకి టైట్ పట్టేసే అవకాశాలు ఉంటాయి అలా తగ్గించుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఏం చేసాం క్లాత్ పన్నా మీద పన్నాని వచ్చామన్నమాట. అంటే ఇప్పుడు ఈ నెక్లో పన్నాతో మనం పన్నా ఉంది కదా, ఇది క్రాస్ సాగే అవకాశం ఉంటుంది. ఈ క్రాస్ వల్ల ఏమవుతుందంటే లూజ్ వదిలిపెట్టి ముందు భాగం సాగి వెనక దానికి పట్టు లేకుండా భుజాలు జారడానికి తోడ్పడుతుంది. అదే మనం దీన్ని ఇక్కడ ఒత్తామనుకోండి, ఒత్తడం వల్ల ఏమవుతుందంటే ఇది సాగినా కూడా కరెక్ట్గా భుజాల మీద ఆగిపోయి అప్పుడు భుజాలు జారకుండా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది చిన్నదంటే మనకి జాయింట్లు వేసుకోవాలండి కరెక్ట్గా. ఇది అంత ఏం లేదు, జాయింట్లు వేసుకునే లేదు, ఖర్చులకు వెళ్ళిపోతుంది అనుకుంటూ వదిలేసుకోండి. ఓకేనా? ఇది 2 ఇంచెస్ కాడ ఒక కాటు, ఇది కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక కాటు, ఇది 3 భాగాలు చేసేసి ఒక కాటు అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటించుకుంటే చాలా చక్కగా మీకు భుజాలు జారే ప్రాబ్లం లేకుండా ఇప్పుడు 100కి 90% మందికి భుజాలు జారే ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కువ శాతం భుజాలే జారుతున్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ చిన్న టిప్ కూడా ఉపయోగపడుతుంది. ఇలా వర్కులు చేసినా వర్కులు చేయకపోయినా, మగ్గం వర్కులకే కాదండి, మీరు అన్నీ నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించిన తర్వాత కూడా మీకు నెక్కులు జారుతున్నాయంటే ఈ టిప్ కూడా పాటించండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.